హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా హనీ బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా బర్త్డే ముందు రోజు నైట్ అయితే దేవుడు మూలు కూడా మొత్తం శుభ్రం చేసుకుని బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా అలాగే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ కూడా అయితే తీసుకున్నాము. బెలూన్స్, ఇంకా క్యాప్స్, ఇంకా అలాగే కొన్ని స్ప్రే బాటిల్స్, బర్త్డేకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా అలాగే పర్క్ చాక్లెట్ల బాక్సులు అయితే 2 తీసుకున్నాను. ఒక బాక్స్ వచ్చేసి ఇంటి దగ్గర పిల్లలు పంచడానికి, ఇంకో బాక్స్ వచ్చేసి స్కూల్లో పిల్లలు పంచడానికి. ఇంకా అలా 2 బాక్సులు అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే వచ్చేటప్పుడు కూడా ముందు రోజు నైటే కూల్ కేక్ అయితే తీసుకొచ్చాము. బటర్ స్కాచ్ ఫ్లేవరు, హనీకి బటర్ స్కాచ్ కానీ వెనీలా ఫ్లేవర్ కానీ చాలా ఇష్టము, అందుకే బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే 2 స్వీట్ బాక్సెస్ కూడా అయితే తీసుకున్నాను. అదొక 1/2 kg, ఇదొక 1/2 kg. 2 కలాకండ్ స్వీటే కానీ సేమ్గా ఎందుకని ఇలా డిఫరెంట్గా 2 బాక్సులు అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఒక మిక్చర్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇది ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. ముందుగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక దేవుడికి నైవేద్యం వండడం అయితే స్టార్ట్ చేశాను. రైస్ అలాగే కందిపప్పు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఈలోపు పాలు కూడా అయితే పొంగిచ్చేసాను. ఇంకొండి పరమాన్నం అయితే మా చెల్లి అయితే చేసింది. ప్రతిసారి స్వీటు గులాబ్ జాము సేమియానే అయిపోతుంది. ఇంకా అందుకని ఈసారి పరమాన్నం అయితే వండాము. ఇంక ఈలోపు మా హనీ కూడా అయితే లేచి వచ్చింది. నా ఫోన్ చూడాలా పండిందని చూపిస్తుంది. ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కదా, అది దేవుడి దగ్గరికి అయితే పెట్టేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హనీ లేచింది కాబట్టి హనీని అయితే రెడీ చేయాలి. ఇదిగోండి ఇక్కడ రెడీ చేశాను. ఫోటో క్లిప్ చూస్తున్నారు కదా, ఎలా ఉందో డ్రెస్ కామెంట్ చేయండి. ఇంకా అందరం అయితే రెడీ అయ్యాము. గుడికి అయితే వెళ్తున్నాం అనమాట, శివాలయానికి. ఇంక వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా నేనే తీసుకుంటాము అంటే ఇంకా హనీయే తీసుకుంది. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము. ముందుగా బయట అయితే దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా హనీ పేరు మీద అభిషేకం అయితే చేయించుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయినాక బయటకు అయితే వచ్చి కూర్చొని ఇంకా అలా 2 నిమిషాలు కూర్చొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికైతే వచ్చేసాము. ఆల్రెడీ దేవుడికి నైవేద్యంగా ఉండాము కదా, ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. అలాగే మార్నింగ్ టిఫిన్ కింద పులిహోర కావాలమ్మా అని చెప్పి అడిగింది. ఇంకా పులిహోర అయితే చేసింది మా అమ్మ. ఇంకా పులిహోరను అలాగే నైవేద్యం అందరం పెట్టుకొని అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా మా వారు బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్ అంటే పెద్ద హడావుడేం లేదు, సింపుల్గానే చేసుకున్నాము, మేమే కదా. ఇంకా ఇలాగా హాల్లో అయితే సింపుల్గా బెలూన్ డెకరేషన్ అయితే చేసాము. మా హనీది 6th బర్త్డే అనమాట. అది కూడా 6 అని నెంబర్ పెట్టి సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము. డెకరేషన్ అయిపోయి ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా హనీ కన్నా ముందు బన్నీయే కట్ చేస్తా అని గోల పెట్టేస్తున్నాడు. ఇదిగోని చేతులు పెట్టి క్రీమ్ కలిపేయడము అలాంటి పనులు చేస్తున్నాడు. ఇంక ఇక్కడ నేను మా హనీకి బర్త్డే క్యాప్ అయితే పెడుతున్నాను. ఇంకా అక్కకి పెడితే ఇంకా తమ్ముడు ఊరుకుంటాడా, ఇంకా అందుకని చెప్పి ఇద్దరికి క్యాప్ పెట్టాను. తర్వాత ఇంకా ఫ్లవర్ క్యాండిల్ అయితే వెలిగించి హనీకి మళ్ళీ విష్ చేసి ఇంకా నేను మా వారు కలిసి కేక్ కటింగ్ అయితే చేయించాము. కేక్ కట్ చేయడం అయిపోయినాక ఇంకా నేను మా వారు ఒకరి తర్వాత ఒకరు హనీకి అయితే విష్ చేసి కేక్ అయితే తినిపించాము. ఏ కేక్ కావాలో ఏం కావాలో ఇప్పటి నుంచే పిల్లలు అయితే చెప్పేస్తున్నారనమాట. ఇంకా నేను మా వారు తినిపించినాక మా చెల్లి కూడా వచ్చి తినిపించింది. తర్వాత మా అమ్మ కూడా అయితే వచ్చి కేక్ అయితే పెట్టింది. ఇంకా అలా సింపుల్గా బర్త్డే డెకరేషను కేక్ కటింగ్ అంతా అయితే అయిపోయింది. ఇంక మా వారు స్ప్రే బాటిల్స్ అవి తీసుకొచ్చారని చెప్పాం కదా, అవి నెమ్మదిగా స్ప్రే చేస్తుంటే స్నో అని చెప్పేసి ఆడుతుంది. ఇంక కేక్ కటింగ్ అంతా అయిపోయినాక స్కూల్కి అయితే వచ్చాము. కానీ స్కూల్లో ఫోటో కానీ వీడియో కానీ ఏం ఎలో లేదు. ఇంకా ఆయమ్మ హనీని తీసుకొని మీదకైతే వెళ్ళింది చాక్లెట్లు పంచుదామని. కానీ నాకు గుర్తుగా ఉంటుందని ఒక చిన్న వీడియో క్లిప్ లాగా అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 5కి ఆ టైంకి 4 సిటీ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ కిడ్స్ జోన్ అయితే ఉంది. ఇంకా వీళ్ళిద్దరిని ఆడించడం కోసం అయితే కిడ్స్ జోన్కి అయితే వచ్చాము. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ కార్స్ అయితే ఉన్నాయి. ఇంకా కార్స్ చూసినాక ఆగుతారా, ఇంకా అవి ఎక్కాలని గోల్ పెట్టేశారనమాట. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే కార్లు అయితే ఎక్కించాము. బర్త్డే కదమ్మా అక్కది, అక్క ఎక్కుతానంటే లేదు నేనే ఎక్కుతా అని చెప్పి గోల్ చేసి మరలు అయితే ఎక్కాడు ఫస్ట్. ఇంకా ఫస్ట్ బన్నీ అయితే ఎక్కాడు. బన్నీ ఎక్కిన తర్వాత ఒక రౌండ్ కంప్లీట్ అయినాక ఇంకా హనీని అయితే ఎక్కించుకున్నారు. రౌండ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అలా ఎన్ని రౌండ్స్ తిప్పితే ఇంకా అన్ని 100 అయితే పే చేయాలి. ఇంకా హనీని కూడా అలా ఒక రౌండ్ అయితే తిప్పారు. ఇంకా అలా ఇద్దరు కార్లో తిరగడం అయితే అయిపోయినాక ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపల అంబియన్స్ అంతా ఇలా ఉంటుంది. ఆల్రెడీ మాల్ చూసే ఉంటారు, ఒక వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను.
న్యూ ఇయర్ రోజున తీసినప్పుడు ఇంకా అప్పుడు చూసుంటారు ఈ వీడియో అయితే. ఇక్కడ కిడ్స్ జోన్ ఉంది అని చెప్పేసి వచ్చాం, కానీ అక్కడ వర్క్ అయితే జరుగుతుందంట, ఎలో లేదనేసారు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకెటు వచ్చాం కదా అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకుందామని గోల్ పెట్టారనమాట. ఐస్ క్రీమ్ చూస్తే పిల్లలు ఆగుతారా, కొనిచ్చే వారికి ఆగరు కదా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఎవరికి ఏం కావాలా ఏంటని సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. మా హనీ అయితే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ చూసింది, హనీ ఏమో అది సెలెక్ట్ చేసుకుంది. నాకు అది కావాలి, టేస్ట్ చేస్తా అని చెప్పి అడిగింది. ఇంకా మా బన్నీకి నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాను. వెనిలా అయితేనే కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకా బన్నీకి ఏమో వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము. ఇది కొన్ని హనీకి ఇది కావాలని చెప్పింది కదా, ఇంక ఇదైతే ఇప్పించాము. ఇప్పటి వరకు చూడడమే తప్ప ఎప్పుడూ అయితే టేస్ట్ చేయలేదు ఎలా ఉండిద్దో ఏంటని. వద్దన్నా కానీ వినకుండా నాకు అదే కావాలి, అదే తింటా అని అడిగింది. సర్లే ఎప్పుడు తినేదేగా, డిఫరెంట్ తినేయాలని చెప్పి మేము కూడా ఇప్పించాము. తర్వాత ఇదిగుండి తనకి తినడం అయితే కుదరట్లేదు, మొత్తం కింద పడేసుకుంటుంది. సర్లే తనకి తినడం కుదరట్లేదని చెప్పి ఇంక దగ్గరుండి నేనే తినిపించాను. దానికి తోడు వైట్ డ్రెస్ అయితే వేసుకుంది, ఇంక కింద పడకుండా నేనే తినిపించాను. కొంచెమే తినది, మిగతాదంతా వాళ్ళ డాడీకే ఇచ్చింది, తనకి నచ్చలేదని చెప్పింది. ఇంకోండి అక్కడ మాల్లో కిడ్స్ జోన్ లేదని చెప్పాం కదా, ఇంక అక్కడి నుంచి వచ్చేసి వేరే కిడ్స్ జోన్కి అయితే వచ్చాము. ఇంకోండి ఇంక ఇక్కడ ఇద్దరు కలిసి ఇక ఆట మొదలెట్టారు. ఇంకా బాల్స్తో మంచిగా ఆడడం అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా మనతో ఏం పని లేదు, ఇంకా వాళ్ళంతటికి వాళ్ళే ఇంకా అలా ఆడుకుంటారు. నేను వీడియోస్ అవి తీసుకుంటుంటే ఇంకా మా హనీ వచ్చి అమ్మ నన్ను కూడా వీడియో తీయవా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అలా నేను మా అమ్మాయి కలిసి అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ ఆడడము కంప్లీట్ అయిపోయినాక డిన్నర్కి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్. ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఇంకా అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఇంకా బయట ఏరియా మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇంకా హనీని కొన్ని ఫొటోస్ దింపేసి లోపలికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మా అమ్మాయి మెనూ కార్డ్ తీసుకొని నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అప్పుడే ఆమె ఆర్డర్ ఇస్తుంది. నీ బర్త్డేనా అని చెప్పి అడుగుతుంటే అవును బర్త్డే అని చెప్పి డాడీ తీసుకొచ్చారని ఇంకా అలా కొంతసేపు ఆమెతో మాట్లాడింది. ఇంకా అందరము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా వారైతే ఆర్డర్ ఇచ్చారు. ఇంకొండి ఫస్ట్ వచ్చేసి చికెన్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చారు, కానీ చాలా స్పైసీగా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది, కానీ స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా ఉంది. ఫస్ట్ అయితే సూప్ అయితే ఇక అందరూ మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. సూప్ వచ్చేసి ఓన్లీ మా వరకే చెప్పుకున్నాము, పెద్దవాళ్ళ వరకే. పిల్లలు సూప్ తాగలేరు కదా, అదిగాక ఇంకా బాగా స్పైసీగా ఉంది, ఇంకా వాళ్ళు ఏం తాగుతారని ఇంకా ఓన్లీ ఇంకా మా వరకు అయితే సూప్ అయితే తాగాము. తర్వాత వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశారు. ఆ తర్వాత చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇది స్పైసీ లేదు, పిల్లలు కొంచెం ఇష్టంగా తిన్నారు. తర్వాత బటర్ నాను అలాగే కాజు పన్నీర్ కర్రీ అలా ఆర్డర్ చేశారు. ఇంకా అవి కూడా పెట్టుకొని అయితే తినేసాము. ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము యాజ్ యూజువలే. ఇంకా అందరం అలా మాట్లాడుకుంటూ వచ్చిన ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. ఇంకా లాస్ట్గా చికెన్ దమ్ బిర్యానీతో ఎండ్ చేసాము. ఓకే, వీడియోని ఇస్తే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.